శ్రీమద్భాగవతము తృతీయ స్కందంలో కపిల మహర్షి దేవహూతి మాతకు చెప్తున్నారు. 1001 శ్లోకం. కపిల మహర్షి అన్నారు, ధీరులై నా పాదపద్మాలు సేవించే అభిలాష చెందిన వారు స్త్రీ సాంగత్యము నరకద్వారమని భావిస్తారు. విష్ణు మాయచే నిర్మింపబడిన స్త్రీ యొక్క రూపము పురుషునకు గడ్డితో కప్పబడిన బావి వంటిది, అది మృత్యువుని కలిగిస్తుంది. స్త్రీ రూపమున పురుషులకు మోహం కలుగుట నా మాయ వల్లే జరుగుతుంది. కనుక పురుషులు స్త్రీల సంగం మాని యోగాభ్యాస పరులే ఉండాలి. ధీరులే నా పాదపద్మాలను సేవించే అభిలాష కలగాలి. అప్పుడు ఈ మోహం నుంచి బయటపడతారు. 1011 ధనము, పశు సంపద, మిత్రులు, పుత్రులు, భార్య, ఇల్లు ఇవన్నీ తన కోసం తాను ఏర్పరచుకున్నవే. ఇన్నిటికీ కారణమైన ఈ శరీరాన్ని గల జీవుడు అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. కనుక చనిపోయి మళ్ళా శరీరం ఎత్తినప్పుడు పూర్వం చేసిన కర్మల ఫలం అనుభవించక తప్పదు. ఆకాశానికి ఎగిరినా, భూమిలో దూరినా, దిక్కులకు పరిగెత్తినా, ఎక్కడ దాగినా కర్మఫలము అనుభవించక తప్పదు. పూర్వం చేసిన కర్మల ఫలం వెనకాలే వస్తుంది. మగవాని దేహాన్ని ధరించిన జీవుడు నిరంతరంగా స్త్రీ సాంగత్యాన్ని అనుభవిస్తూ ఉంటే స్త్రీలాగా పుడతాడు. స్త్రీని వివాహమాడి పురుషుడు ఆమె కొరకే డబ్బు సంపాదిస్తాడు, కుటుంబ వస్తువులు సమకూర్చుతాడు. స్త్రీ వలన సంతతి కలుగుతుంది. వీరందరూ ఉండడానికి గృహం ఆవశ్యకము. ఇన్నిటికీ కారణము కాంతయే. స్త్రీదేహము ధరించిన జీవుడు మళ్ళా నా మాయ చేత పురుషుడుగా పుట్టి ధన సంపాదనను చేస్తాడు. స్త్రీ కూడా భర్త కొరకే అన్నిటినీ సమకూర్చుకొనవలెను. కనుక పురుష రూపధారి అయిన వాడు భర్త అనబడి స్త్రీకి సంసార బంధ కారణమవుతాడు. సంసార బంధమే మృత్యువు. లింగదేహానికి జీవునకు ఆధారంగా నిలిచింది. లింగదేహమే జీవునకు ఆధారంగా నిలిచి ఉంది. లింగదేహం అంటే తన పేరు, రూపము, బంధుత్వము, ఆస్తి మొదలగు వారిని స్మరణ రూపమైన దేహం, ఐడెంటిటీ కాన్షియస్. ఇక్కడ లింగం అంటే చిహ్నం అని అర్థం. తన్ను గూర్చి తానెరిగిన స్మృతులన్నీ ఒక్క ముడిలాగా ఏర్పడిందే లింగదేహము. దానివల్ల పాంచభౌతిక శరీరం నుండి ప్రజ్ఞ అనేక లోకాల్లో విహరిస్తుంది. కూడబెట్టుకున్న కర్మఫలం అనుభవిస్తూ ఉంటాడు. ఈ అనుభవాల వల్ల మళ్ళా కర్మేందాసక్తి పుడుతూ ఉంటుంది. అనుభవం అందంగా ఉంటుంది, మళ్ళా ఆసక్తి పుడుతూ ఉంటుంది. జీవునకు మనస్సు, ఇంద్రియాలు, పంచభూతాలతో నిండిన దేహము సుఖములు అనుభవించుటకు సాధనమైనా కూడా ఆ సుఖాసక్తి వల్లనే మృత్యువును కలిగిస్తాయి. ఏ దేహము సుఖాలనిస్తుందో ఆ సుఖాల వలన ఆ దేహమే శుష్కించి నశించిపోతూ ఉంటుంది. అడవిలో వేటగాడు జంతువులకు సదుపాయాలైన ఆకర్షణలు సమకూర్చి ఆ జంతువుల్ని చంపుతాడు. ఇట్టి దేహం తొలగడమే మరణం, పుట్టడమే జననం. అంతకన్నా జీవికి జనన మరణాలు లేవు. కన్ను యొక్క పరిమితిని బట్టే చూడగలుగుతాం. కొందరు దానిని చూచినంత వరకే గ్రహించగలరు. మరికొందరు చూచి అనేక విషయాల్ని గ్రహిస్తారు. చూడగలిగిన యోగ్యతను అనుసరించి జీవులకు మరణం లేదని తెలుస్తుంది. దేహం వరకే చూస్తే జనన మరణాలు ఉన్నాయనుకుంటారు. దేహం యొక్క వృత్తాంతాన్ని దర్శించగలిగితే జనన మరణాలు లేవని తెలుస్తుంది. కనుక భయము, లోభము, దీనత అవసరమే లేదు. కంగారు పడక్కర్లేదు. జీవుని వృత్తాంతాన్ని సమగ్రంగా తెలిసి జీవుడు ధీరుడే సంఘాన్ని విడిచిపెడతాడు. యోగాభ్యాసంతో వైరాగ్యం ఆర్జించి సక్రమమైన సంపూర్ణ జ్ఞానం పొంది వర్తించాలి. మాయచేత ఏర్పడిన లోకమున పుట్టి పోతున్న దేహాదులు యందు ఆసక్తి మానే జీవించాలి. ఇదంతా మాయ అని తెలుసుకుంటే ఆసక్తి మానాలి. ఈ మొత్తం ఘట్టంలో జీవుని జనన మరణాలతో కూడిన సంసారం యొక్క అనుభవము సంగ్రహమైన వృత్తాంతంగా చిత్రించబడింది. గర్భనరకము, జరామరణ దుఃఖదోషాల బాధలు, బాల్య యవ్వనాది స్థితుల్లోని బాధలు,
దుస్సాంగత్వం వలన కలుగు బాధలు, ఇహలోక నిర్వహణం నందరి బాధలు చెప్పబడ్డాయి. దీన్ని బట్టి జీవితం దుఃఖమయమని అర్థం కాదు. ఎలా ప్రవర్తించిన ఈ జీవితమంతయు దుఃఖమయం అగునో, ఎట్లు ప్రవర్తించిన ఆనందమయం అవుతుందో వేరువేరుగా చెప్పబడింది. సాంఖ్యము, యోగము, భక్తి సమన్వయించి జీవుడు ఆనందమయుడని, కేవల పరబ్రహ్మమని స్థాపించబడింది. ఆ మార్గం అవలంబిస్తే సంసారికి నిరంతరం సుఖం తప్పదని తెలుపబడింది. ఇందు వైరాగ్యం కొరకై స్త్రీనింద చేసినట్లు కనిపిస్తుంది. కానీ ఇతడు చేయబడినది స్త్రీ సంఘాన్ని గూర్చిన నింద కానీ స్త్రీ నింద కాదు. సంఘం అంటే మనస్సు ఒక చోట అంటుకుపోవడం. సంఘంలో స్త్రీ సంఘం మిక్కిలి హానికరము అని చెప్పింది. అంటే అవసరం లేకుండా అంతా. అట్లాగే స్త్రీకి కూడా పురుష సంఘము కూడా అనవసరంగా అట్లా అవసరం లేదు అంటున్నారు. దీన్ని బట్టి స్త్రీ పురుష సంబంధమైన ఆకర్షణ ఆధారంగా చేసుకుని జీవితంతో చెలగాటలాడరాదని తెలియాలి. స్త్రీ పురుష సంబంధంలోని సుఖము ప్రజాసర్గానికే కానీ మరి ఒక ప్రయోజనం కోసం కాదని తెలియాలి. ఈ విలువలు తెలిసేంతవరకు సంఘాన్ని గురించి జన్మాంతము జాగ్రత్తగా ఉండాలి. చతుర్ముఖుడు సరస్వతి వెంటబడి ఆమెతో క్రీడించిన ఇతిహాసం కేవలం సంకేతము. ఇది వేదవాంగ్మయంలో కూడా ఉంది. దీని ప్రయోజనమే వేరు. జ్ఞానం నుండి వాక్కును సృష్టించుకొనగా జ్ఞానము ఆ వాక్కు వెంట పడి అందరి శబ్దార్థాలుగా క్రీడించనని దీని పరమార్థం. దీనిని అవగతం చేయడానికి కవశమయముగా ఈ ఇతిహాసం చెప్పారు. ప్రస్తుత కథలో దాని ప్రయోజనం స్త్రీ సాంగత్యం తగదని మాత్రమే. చతుర్ముఖుడంతటి వాడు కూడా స్త్రీ సంఘం పడుటకు వీలున్నది అని చెప్పడానికి మాత్రమే ఇందరి పరమార్థం. అర్థవాద కథలలో చారిత్రక సత్యంతో సంబంధం అక్కర్లేదు. విషయాన్ని మీకు సులభంగా అర్థం చేయడానికి మాత్రమే వీరి ప్రయోజనం. అసత్యమాడితే నష్టం కలుగుతుందని చెప్పడానికి ఉదాహరణగా ఒక బ్రాహ్మణుడు అడవికి పోయాడని, వానితో పోయిన వాని కుమారుడు నాన్న పులి అని అరిచాడని, తత్ఫలితంగా నిజంగా పొలిచిన పులి వచ్చినప్పుడు రక్షణ లేక చనిపోయాడని కథ చెప్తారు. ఇతడు ఈ బ్రాహ్మణుడు ఏ దేశం వాడు, క్రీస్తుకు పూర్వముడా తర్వాతవాడా, ఈ కథ జరిగినట్లు ఆధారము చూపగలవా అని అడిగేవాడు మూర్ఖుడు. ఎందుకంటే మనకి అర్థం అవడం కోసం, ఇట్లా చెయ్యొద్దు అని చెప్పడం కోసం అని మనకి కథ చెప్పారు అంతే. కొందరు గృహస్థాశ్రమాన్ని నిర్వర్తించుకొనుటకై ధర్మార్థకామాల్ని చక్కగా సాధించుకొని ధర్మ మార్గంలో తమ కర్తవ్యాలు ఆచరించి దానివల్ల అర్థ సంపదలు ఆర్జించి కామాన్ని నెరవేర్చుకుంటారు. ప్రయత్నమును లభించిన స్థితిగతులకు సంప్రీతి చెందుచు వేదముల యందు నిర్ణయింపబడిన మార్గమున భగవంతునిపై భక్తిని అభ్యసించక కేవలం వేదములందరి దేవగణాల్ని పూజిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ భక్తితో పితృకర్మలు ఆచరించుచు సజ్జనులై ప్రవర్తిస్తారు. ఇట్లు దేవ పితృకర్మల యందు గొప్పవారై సత్కర్మ పరులై కోరికలు తీర్చుకుని వారు మోక్షము పొందరు. ధూమగతి అనబడే చంద్రలోకాన్ని పొందుతారు. తాము చేసిన సత్కర్మల పుణ్యాన్ని అనుభవిస్తూ ఆ లోకంలో ఉంటారు. అనుభవంతో పుణ్యం తరిగిపోతుంది. తిరిగి మళ్ళా భూలోకానికే తిరిగి వచ్చి జన్మిస్తారు. సజ్జనులు, ధర్మపరులు, శమ దమాది గుణసంపన్నులు, వేదోక్తములైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించువారు, యోగాభ్యాసము చేయువారు, తత్వజ్ఞానం అభ్యసించువారు అనబడు విశిష్టులలో అందరూ మోక్షాన్ని పొందలేరు. సకామంగా వీనిని ఆచరించువారు అపారమైన పుణ్యాన్ని మాత్రం పొందుతారు. సత్కర్మలచే సత్ప్రవర్తనచే ఆర్జింపబడిన పుణ్యం ఎంతటిదైనా కూడబెట్టుకోవడానికే కానీ అనుభవించుటకు పనికిరాదు. అనుభవిస్తే తరిగిపోతుంది. ఇలా కాకుండా భగవదర్పణంగా వీనిని ఆచరిస్తే వారు మోక్షాపేక్ష లేని వారు కూడా మోక్షం పొందుతారు. ఇది తరిగిపోయేది కాదు. శాశ్వత సుఖంపై సత్కర్మలతో భక్తియోగం కూడా జతపరిచి సమర్పణ బుద్ధి కలిగితే మాత్రమే మోక్షం వస్తుంది. అది లేనిచో సత్కర్మలన్నీ సుఖాన్ని ఇస్తాయి, కానీ ఆ సుఖం చంద్రలోకానికి సంబంధించినది. అంటే పెరుగుట తరుగుట అనే కళలు కలది. చంద్రుడు మనస్సునకు అధిపతి కనుక వారు పొందినవి మానసిక సుఖాలు. మోక్ష మార్గాన్ని అర్చేర్ మార్గమని, పుణ్యలోకాల మార్గాన్ని ధూమ్ర మార్గాన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. అర్చి అంటే వెలుగు, ధూమం అంటే పొగ. మోక్ష మార్గము వెలుగుదారి, భోగ మార్గము పొగదారి. కాష్టం కాలుతుంటే భస్మము, పొగ, మంట కనపడతాయి. భస్మము వంటిది భౌతిక సృష్టి, పొగ వంటిది మానసిక సృష్టి. మంట లాంటిది ఆత్మ, దానికి ఏది అంటదు.
అది అంటితే భస్మం అవుతుంది. జీవులలో కూడా ఈ 3 తత్వాలు ఉన్నాయి కదా, సృష్టిలో కూడా ఉన్నాయి. దీన్ని బట్టే మార్గాలకి ఈ పేర్లు పెట్టబడ్డాయి. ఏ వస్తువైనా తగులబడిపోతుంటే అనగా స్థూలంగా నుండి సూక్ష్మానికి ప్రయాణము. ఆత్మయందు మాయావశమున సూక్ష్ముడైన తాను స్థూలంగా దిగివచ్చి భౌతిక సృష్టి అవ్వడం. స్థూలతత్వాలు జీవుని మార్గమున సూక్ష్మంగా ఆత్మమయం అవుతాయి. స్థూలంగా దిగివచ్చి భౌతిక సృష్టి అవ్వడము. స్థూలతత్వాలు జీవుని మార్గాన్ని సూక్ష్మాలుగా ఆత్మమయం అవ్వడం నిరంతరం ఇలా జరుగుతూ ఉంటుంది. ఆత్మీయ దిగివచ్చి సృష్టి అవుతోంది. సృష్టియే ఆరోహణ చేసి పరమాత్మయందు లయమవుతుంది. ఇలా సృష్టిలో దిగివచ్చు దారి ఒకటి, ఎక్కిపోవు దారి మరి ఒకటి కలవు. మొదటి దానిని కృష్ణగతి అని, రెండవ దానిని శుక్లగతి అని చెప్తారు. ఇవి ధూమ్ర మార్గము, అచ్చిర్ మార్గము. మనం ఎరిగిన సృష్టిలో నిప్పు, మంట, వెలుతురు, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము, ఊర్ధ్వగతులు, పొగ, చీకటి, రాత్రి, శుక్లపక్షము, దక్షిణాయనము, అధోగతులు అని గీతలో చెప్పబడింది. కృష్ణగతి వలన జీవుడు గర్భస్థుడవుతాడు. శుక్లగతి వలన విమోచనం చెందుతాడు. వీనిందరికీ జీవితంలో సమన్వయం చేసుకునేవాడు గర్భంనకు తిరిగి వచ్చుట కానీ రాకుండా మోక్ష మార్గం చెందుట కానీ జరుగుతుంది. చంద్రుడు పితృలోకాలకి అధిపతి. పితృదేవతలు మనలో చంద్రలోకంలో పనిచేస్తారు. అంటే దాన్నే మనస్సు అంటారు. అంటే మనస్సునందును, స్త్రీ పురుష సంబంధాలందును, గర్భధారణ, పిండోత్పత్తి, దేహకల్పనాలందును పనిచేస్తారు. పితృకర్మలను ఆచరించి వేదోక్తంగా పితృదేవలను ఆరాధించుటంటే సక్రమమైన గృహస్థాశ్రమమున సత్సంతతిని పొందుట. ఇట్టి సుఖాలకై వేదోక్త కర్మలు ఆచరించేవారు చంద్రలోకంలో ఉంటారు. నిష్కాములై భగవదర్పణంగా అవే వేదోక్త కర్మలను ఆచరించిన వారు గృహస్థులైనను సంతతి పొందినను సూర్య మార్గం పట్టి సూర్యమండల భేదనం చేస్తారు. అనగా మోక్షాన్ని పొందుతారు. చంద్రలోకం వారికి సంపదలంటే వారు కోరినవి, సూర్యలోకం వారికి సంపదలంటే వారు కోరనివి, వారు అర్చించేవి. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. మహాధనవంతుడైన ఒక వైశ్యునికి ఇద్దరు పుత్రులు. తండ్రి ఆ ఇద్దరికి చెరో 10 లక్షల రూపాయలు ఇచ్చాడు అనుకుందాం. సంవత్సరం తర్వాత ఆ ధనం వినియోగం చేసి మళ్ళా తన దగ్గరికి రమ్మన్నాడు. అందులో పెద్ద కొడుకు ముత్యాలు బొంబాయి పోయి ఒక బంగాళా అద్దెకు తీసుకుని కారు కొని భార్యతో విహరించి సకల సుఖాలు అనుభవించాడు. సంవత్సరం తిరిగి వచ్చేసరికి సొమ్ము ఖర్చు అయిపోయింది. రెండవ కొడుకు సత్యాలు తన 10 లక్షల్లో 12,000 వేరుగా తీసుకుని తన పేరు ఉంచుకున్నాడు. దాని సంవత్సరం పొడుగునా తనకును భార్యకును కావలసిన కుటుంబ వినియోగం చేశాడు. మిగిలిన ధనం పెట్టి తెలివిగా వాణిజ్యం చేశాడు. మరి 10 లక్షలు సంపాదించాడు. సంవత్సరం అయ్యేసరికి ముత్యాలు తండ్రికి ఒట్టి చేతులు చూపించాడు. సత్యాలు తాను సంపాదించిన 10 లక్షలతో కలిపి తండ్రి ఇచ్చిన సొమ్ములో 12,000 పోను మిగిలిన దానికి కలిపి లెక్కల పుస్తకాన్ని ఉన్న రొక్కాన్ని తండ్రి పాదాల దగ్గర ఉంచాడు. ముత్యాలు అవలంబించిన మార్గము వంటిది పుణ్యఫలము, సత్యాలు అవలంబించిన మార్గం వంటిది మోక్ష మార్గము. ఈ రెండవ దానికి కావలసిన నిస్సంగత్వం అంటే అనగా తన డబ్బు కాదనుకున్న దానిని వాడుకొనుకుంటా, తన డబ్బుగా తండ్రి కదా ఇచ్చాడు, వాడుకొనుకుంటుట, ఇంకా సద్వినియోగం చేయట. మిగిలిన సద్గుణాలు ఇద్దరికీ సమానమే. తర్వాత ఆదిశేషుని చెయ్యగాకొని నారాయణుని యోగ నిద్రలో ఉంటే లోకాలన్నీ వాని యందు లయమవుతాయి. అట్టి నారాయణుని కొలుచువారు కొందరు. నివృత్తి ధర్మము దేవుని స్వరూపంగా ఆరాధించువారని అర్థం. లోకాలను తన యోగనిద్రలోనికి ఉపసంహరించుకొంచున్న నారాయణుని అర్చించువారు అంటే ఇంద్రియార్థాల నుండి ఇంద్రియాలను మనస్సుని ఆత్మలోనికి ఉపసంహరించుకుని వారని అర్థం. వీరు ప్రకృతికి అతీతులై నిష్కామమూర్తులై మోక్షమునందు కూడా కోరికలు లేని భగవత్స్వరూపులు. వీరి మార్గము భక్తియోగం. తమ భక్తి మహిమతో సమస్త ధర్మాల్ని నారాయణునియందు సమర్పణ చేసి దేని యందునూ సంగము లేక శాంతమూర్తులై వర్తింతురు. వారి మనస్సులో పరిశుద్ధములు. వారితర ధర్మాలని పాటింపరు. అన్నిటి యందు నారాయణ్ణే ధ్యానిస్తూ ఉంటారు. వారికి అహంకార మమకారాలు లేవు. అయినను వారి కుతూహలము
నారాయణునిపై వర్తించును. వారి దేవుడు అచ్చెన్నాది మార్గమును గోచరించువాడు. లోకమందరి మహనీయ చరిత్రలనియు వానివే. అందరి ముఖాలు వాని ముఖాలే. కీర్తివంతులకి కీర్తి ఇతడే. సృష్టి స్థితి లయములు అతని అందే తోచుచున్నవి. అతడున్నాడు కానీ పుట్టడు. అతడు ప్రకృతి ఎందును పురుషుని ఎందును ఉన్నాడు. వానికి అతీతుడిగా కూడా ఉన్నాడు. ఈ అతీతుడే పురుషోత్తముడు అనబడును. ఇట్టి లక్షణాలతో నారాయణుడు అర్చించి ఇక తిరిగి రాని మార్గమున దివ్య తేజస్సుతో వెలుగొందుచుందురు. వానికి జన్మలు లేవు. వారే నిత్య సూర్యులు. కొందరు దేవుడనే పేరుతో హిరణ్యగర్భుని కొలుస్తూ ఉంటారు. దేవుని ఈ సృష్టి యందు అంతర్యామిగా మాత్రమే కొలుచుచు దీనికి అతీతుడు పురుషోత్తముని ఆశ్రయింపనివారు. దేవుని ఈ సృష్టి యందు అంతర్యామిగా మాత్రమే కొలుస్తూ దీనికి అతీతుడు పురుషోత్తముని ఆశ్రయించరు. వారు సత్యలోకం నుండి చతుర్ముఖుని పరమాత్మగా ధ్యానిస్తారు. వారు చతుర్ముఖుడు బతికున్నంత కాలం వరకు వారి యందు సత్యలోకంలో ఉంటారు. వారు 2 పదార్థాలు పూర్తయిన వెంటనే బ్రహ్మకు ప్రళయం వస్తుంది. అంతవరకు వారు బ్రహ్మ యందు ఉంటారు. ఇంతలో బ్రహ్మ లయమైపోవడంతో పంచభూతాలు, మనస్సు, ఇంద్రియాలు, తన్మాత్రలు వారి లోకాలు కూడా సర్వేశ్వరునియందు లీనమైపోతాయి. అప్పుడు వారు బ్రహ్మలోకంపై అభిమానం వదిలి బ్రహ్మతో కూడి పురాణ పురుషుల్లో ప్రవేశించి లీనమవుతున్నారు. సృష్టిలో అంతర్యామిగా ఉన్న దేవుని మాత్రం పూజించగలవారు సృష్టియు సృష్టికర్తయు లీనమగు వరకు ప్రజ్ఞామయులై ఉంటారు. అటుపైన సృష్టితో పాటు నారాయణ యందు లీనమవుతారు. దీనికి ఇంకో ఉదాహరణ ఉంది. మన భూమిపై ఒక మహానుభావుని దేహమున ఎముకలలో ఉన్న సున్నము కూడా మహానుభావునితో పాటు గౌరవింపబడును. అతడు దేహమును వదిలిన వెనుక అది భూమిలోని ఖనిజముల ఎందరి సున్నంతో కలిసిపోతుంది. ఖనిజములలోని సున్నమట్లు కాక ఎందరో మహానుభావులు ఎముకలనైనను సేవ చేయగలదు. భూమిలోని సున్నం వంటి వారు పరబ్రహ్మను ఆరాధించేవారు. మహానుభావుని ఎముకలలోని సున్నం వంటి వారు హిరణ్య గర్భుల్ని ఆరాధించేవారు. ఈ భేదం తెలియడానికే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగము ప్రసాదించబడింది. కనుక సర్వజీవుల హృదయమున పద్మములందున్న పరబ్రహ్మమునే సర్వభావనతో శరణాగతి చేయుము. అతని అనుభవం ఎల్లడెల్లా వినపడుతూ ఉంటుంది. వాక్కును ఉచ్చరించి వింటే అతడు వాక్స్వరూపుడై వినపడతాడు. అందరి కంఠధ్వనుల్లో బ్రహ్మస్వరూపుడై తను ఉచ్చరించుచున్న మూర్తిగా దర్శనమిస్తాడు. అతనిని గూర్చి ఒక లోపము చెప్పడానికి వీలు లేదు. కంటికి ఏ సాధనలు అక్కర్లేకుండానే సూటిగా పొరలు దాటి అతడు సర్వజీవులుగా దర్శనమిస్తూ ఉంటాడు. అతనికి సుఖ దుఃఖాలు కానీ జనన మరణాలు కానీ వ్యక్త స్థితులు కానీ లేవు. అతనిని పురుషుడని భావించి శరణాగతి పొందుము. దేవహూతికి పురుషుడు తన భర్త కనుక కర్దమ ప్రజాపతిని ధ్యానించి నారాయణుని మోక్షస్థితి పొందుమని అభిప్రాయము. కపిలాచార్యుడు గురువై సర్వమును ఉపదేశించను. జీవునకు నారాయణునికి గల సంబంధము భార్యాభర్తల సంబంధం వంటిది. కనుక దేవహూతి కర్దమ ప్రజాపతిని ధ్యానించి మోక్షం పొందాలి. కపిలాచార్యుని తనకిచ్చినది కూడా కర్దముడే కదా. దైవం నందించువాడే గురువు. స్థావరములకు జంగములకు కూడా అంతర్యామి శబ్దబ్రహ్మంగా వినబడే వేదస్వరూపుడే అన్నిటికీ అతీతుడై ఉన్న పరబ్రహ్మాన్నే సేవించు యోగీంద్రులు సనక సనందనాది కుమారులు సిద్ధులు మునులు దేవతలు వారిని పూజించిరి. యోగాభ్యాసమును వారి పరముగానే ప్రవర్తింపచేయవలను. తాను సగుణమూర్తి ఇన్ని కోట్ల రూపాలతో దర్శనమిచ్చుట్లో అర్థమేమి? తనను దర్శింపమని అర్థము. అతడే కాలముల యందును తన మహనీయ గుణాల కలయికచే ఇన్ని రూపాలుగా దిగివచ్చుచుండును. అతడే ఈ ఋషులుగా దేవతలుగా రూపాలు ధరించగా అందు సముచితములైన కర్మలను నిర్మింపగా ఏర్పడిన ఋషులు దేవతలు ఆ కర్మలనే ఆచరించి అతని మహిమలనే పొంది ఆ మహిమల వలననే తమ తమ పదవులు అలంకరించి సృష్టి అధికారం వహించి తమ పనులు నిర్వర్తించి తిరిగి వానిలోకే వస్తున్నారు. మరికొందరు
తమ కర్మలు ఆచరించట్లో వానియందు మనస్సు నిలిపి శ్రద్ధతో ఆ కర్మలు తమవిగా ఆచరించి నిషిద్ధములైన కర్మలు మాని వర్తించుచున్నారు. వారికి తమ నిత్య నైమిత్తిక ఆచారమునందు మిక్కిలి శ్రద్ధ ఉండును. తర్వాయి భాగంలో పరబ్రహ్మ అంటే ఏంటో చెప్పుకుందాము. ఓం తత్సత్.